నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ప్రజాస్వామ్యంలో ప్రజలెప్పుడు అమాయకులు కాదు. నేతలే కన్వీనియంట్ గా అలా అనేసుకొని బతికేస్తూ ఉంటారు. కాస్త తేడా వచ్చినా ఓటర్లు కర్రు కాల్చి వాత పెడతారని ఇటీవల ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. నేతల వ్యవహార శైలి, అవినీతి, అభివృద్ధి, అందుబాటులో ఉండే తీరు, ఇలా ప్రతి విషయాన్ని జనం గమనిస్తూనే ఉన్నారు. అన్ని మనసులో పెట్టుకుని పోలింగ్ రోజు ఓటుతో తమ నిర్ణయం ఏంటో చెప్పేస్తారు. దీంతో అనూహ్య ఫలితాలు తప్పడం లేదు. ఓటర్లలో మార్పు వచ్చింది. మీడియా విస్తృతి పెరిగింది. ఎలక్షన్ ఎజెండాని జనమే సెట్ చేస్తున్నారు. నేతల పులిహోర కబుర్లకు కాలం చెల్లిపోయింది. ప్రజలు అమాయకులు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అన్ని గమనిస్తూనే ఉంటారు. ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తమ గొంతు వినిపిస్తున్నారు కూడా. ప్రతి విషయం మనసులో పెట్టుకుని అదును చూసి దెబ్బేసేస్తారు. ఓటరుకు ప్రతిరోజు నేతలకు బుద్ధి చెప్పే అవకాశం రాదు. అందుకే 5 ఏళ్లు వేచి చూసి మరీ పోలింగ్ రోజు బుద్ధి చెబుతున్నాడు. అవినీతిని పట్టించుకోవడం లేదులే అనుకుంటే పుట్టి మునుగుతుంది. ఎప్పటికప్పుడు రియాక్షన్ రాకపోయినా రావాల్సిన రోజు ఖచ్చితంగా రీసౌండ్ రియాక్షన్ వస్తుంది. దీంతో అనూహ్య ఫలితాలొస్తున్నాయి. మొత్తం మీద ఓటర్లు బాగానే మారిపోయారు. ఇక మారాల్సింది నేతలే. అలా పద్ధతి మార్చుకోకపోతే మేమే మార్చేస్తామంటున్నారు ఓటర్లు. నేతలు ఏం చేసినా భరించే రోజులు పోయాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చి ఏమాత్రం తేడా వచ్చినా వేటు పడిపోతోంది. 5 ఏళ్లు తక్కువ సమయం అని ఇప్పుడు ఎవరూ అనుకోవడం లేదు. చేయాలనుకుంటే 5 ఏళ్లలో చాలా చేయొచ్చనే ఆలోచన కనిపిస్తోంది. దీంతో నేతలు బుద్ధిగా నడుచుకోవాల్సిందే. లేకపోతే ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే. గతంలో నేతలు ఫలానా పనులు చేసి ఉంటే బాగుండేదని మాత్రమే ఓటర్లు అనుకునేవాళ్లు. ఇప్పుడు అలా కాదు. నేతల పరిమితిలోనే ఎలా చేస్తే బాగుండేదో, ఎక్కడ తేడా వచ్చిందో కూడా విశ్లేషించి మరీ చెబుతున్నారు. దీంతో గతంలో మాదిరిగా నేతలకు కాకమ్మ కథలు చెప్పే అవకాశం లేదు. ఉన్నంతలో తప్పు చేశామని ఓపెన్గా ఒప్పుకున్న నేతల్ని అయినా క్షమిస్తారేమో కానీ తప్పు చేసి పైగా బుకాయిస్తే మాత్రం ఖచ్చితంగా కఠిన శిక్ష తప్పదు అన్నట్టే ఉంది పరిస్థితి. ఈ విషయాన్ని నేతలు ఎంత త్వరగా అవగాహన చేసుకుంటే అంత మంచిది. ఇంత విస్తృతమైన ప్రజాభిప్రాయం వెల్లడైన తర్వాత కూడా మూస పద్ధతుల్లోనే వెళతామంటే ఫలితాలు అనూహ్యంగానే ఉంటాయి. అందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఓటరు పరిణితిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. జనం గొర్రెలే అనుకుంటే పతనం మొదలైనట్టే. తమను చిన్నచూపు చూసే నేతల్ని జనం అస్సలు సహించడం లేదు. మా ఓట్లతో గద్దెనెక్కి మమ్మల్నే చులకనగా చూస్తారా అని కోపం పెంచుకుంటున్నారు. అవకాశం రాగానే కసిగా ఓటేస్తున్నారు. జనం నుంచి ఈ స్థాయి రియాక్షన్ ఊహించని నేతలు గుడ్లు తేలేస్తున్నారు. ఏదైనా ఓ ఘటన జరిగితే దాన్ని పార్టీలు రాజకీయం చేసే తీరులో దశాబ్దాలుగా పెద్దగా మార్పు రాలేదు. కానీ అదే అంశాన్ని ఓటర్లు చూసే తీరు మాత్రం బాగా మారింది. కేవలం నేతలు చెప్పింది మాత్రమే విని ఊరుకోవడం లేదు. ఎవరికి తోచిన విశ్లేషణ వారు చేసుకుంటున్నారు. అసలేం జరిగిందని ఆరా తీస్తున్నారు. నేతల స్థానంలో తాముంటే ఏం చేస్తామో ఆలోచించుకుంటున్నారు. నేతల కష్టాలేమిటో కూడా తెలుసుకుంటున్నారు. నిజంగా నేతల చేతిలో లేని పనైతే వాళ్లేం చేస్తారులే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ నేతలు చేయగలిగిన పని కూడా చేయలేదని గ్రహిస్తే మాత్రం శిక్షించాలని డిసైడ్ అవుతున్నారు. ఓటర్ల ఆలోచనలో వచ్చిన మార్పు నేతలకు తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే వాళ్లు పబ్లిక్గా తమ అభిప్రాయం పంచుకోవడం లేదు. మనసులోనే ఆలోచన చేసుకుని సైలెంట్ ఓటింగ్తో రీసౌండ్ ఇస్తున్నారు. ఇటీవల కాలంలో సైలెంట్ ఓటింగ్ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. గతంతో పోలిస్తే సైలెంట్ ఓటింగ్ బాగా పెరిగింది. అసలిప్పుడు జరిగే ఓటింగ్ అంతా సైలెంట్ ఓటింగే అన్నా అతిశయోక్తి కాదు. ఎవరూ ఎక్కడా బయటపడకుండా, ఏ పార్టీకి ఎందుకు ఓటేయాలో చర్చే పెట్టకుండా సైలెంట్గా ఈవీఎం బటన్ నొక్కుతున్నారు. దీంతో పార్టీల జాతకాలు తారుమారవుతున్నాయి. ఎన్నికల ముందే కాదు, తర్వాత కూడా ఓటింగ్ సరళికి కారణాలేంటో ఓ పట్టాన అంతుచిక్కడం లేదు. దీనికోసం చాలా పెద్ద కసరత్తు చేయాల్సొచ్చింది. అలా చేసినా ఖచ్చితమైన కారణాలు బయటపడతాయనే గ్యారెంటీ లేదు. అలా తెలుసుకోవడం చాలా కఠినమైన సవాలంటున్నారు నేతలు. ఎన్నికలు జరిగి 5 ఏళ్లైన తర్వాత కూడా, అంటే తర్వాతి ఎన్నికలకు కూడా ఓటర్ల మనసులో మాట తెలియకుండానే కొన్ని పార్టీలు మళ్లీ ఎన్నికలకు వెళ్తున్నాయి. అలాంటి పార్టీలకు మరింత దారుణమైన ఫలితాలొస్తున్నాయి. రాజకీయాలంటే రొడ్డకొట్టుడు ఫార్ములా అనుకునే రోజులకు కాలం చెల్లింది. నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే నెగ్గుకొస్తామని నేతలకు బోధపడుతోంది. ఒక్కసారి అధికారం వచ్చింది, ఇక దిగంలే అనుకున్న రోజే పవర్ పోయినట్టే. అలాగే ప్రతిపక్షంలో ఉన్నాం కదా, జనం చూసి చూడనట్టు పోతారులే అనుకున్నా పుట్టి మునిగినట్టే. ఎందుకంటే జనం కేవలం నిర్లిప్తతని కూడా సహించడం లేదు. ఎవరి పనివారు చేయాల్సిందే అని ఓటు గుద్ది మరీ చెబుతున్నారు. మాకు తక్కువ మంది ఎమ్మెల్యేలున్నారు, సభలో ఓ పార్టీ డామినేట్ చేస్తోంది, విపక్షం బురద జల్లుతోంది లాంటి రొటీన్ కారణాలు ఒప్పుకోవడానికి, వినడానికి కూడా జనం సిద్ధంగా లేరు. కావాలంటే అదే స్థితిలో ఉన్నా ఏం చెయ్యొచ్చో మేం సలహా ఇస్తామంటున్నారు. చేత కాకపోతే తప్పుకోవాలి కానీ పదవిలో ఉండి సాకులు చెబితే కుదరదని చెప్పేస్తున్నారు. పనిచేసేవాడికే ఓటేస్తామంటున్నారు. పేరు గొప్ప థియరీలు, దశాబ్దాల లెక్కలు, గతకాలపు వైభవాలు, నగదు బదిలీలు,
ఇలా దేన్ని టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకునే పరిస్థితి లేదు. ప్రతిరోజు కొత్తే, ఎప్పటికప్పుడు పని చేయాల్సిందే, రోజువారీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బాగుండాల్సిందే. ఓ రకంగా ఓటర్లు కూడా కార్పొరేట్ తరహా పనితీరు ఆశిస్తున్నారు. నేతల రోజువారీ పనితీరుని బేరీజు వేస్తున్నారు. కాకపోతే కార్పొరేట్లు ఎలా నిర్ణయాలు తీసుకుంటారు? అవసరమైతే ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ ఓటర్లు మాత్రం నేతల ప్రోగ్రెస్ రిపోర్ట్లన్నీ భద్రపరిచి 5 ఏళ్లయ్యాక ఓటుతో గట్టిగా బుద్ధి చెబుతున్నారు. మొహమాటాలు, సంశయాలకు అసలు తావివ్వడం లేదు. ఎవర్నీ జాలి తలచాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. నేతల్ని క్షమిస్తే తమ తర్వాతి 5 ఏళ్లు వదిలేసుకోవాల్సిందే అని పట్టుదలగా ఉంటున్నారు. చిన్న తప్పే కదా అని అనుకోవడం లేదు. తప్పు తప్పే అంటున్నారు. తెలిసి తెలియక చేసిన పనులు అంటే ఆ మాత్రం తెలియకుండా నేతవయ్యావా అని నిలదీస్తున్నారు. తెలియకపోతే తెలుసుకోవాలని, అలా తెలుసుకున్నాకే మళ్లీ ఓటడగమని తేల్చి చెబుతున్నారు. ప్రచారం పేరుతో ఊదరగొడితే ఓటర్లేమీ అయోమయానికి గురికావడం లేదు. పైగా ఎదురు పార్టీల్నే సందిగ్ధంలో పడేస్తున్నారు. దీంతో ప్రచారం పేరుతో మరీ అతి చేసినా అసలుకు ఎసరొస్తుందేమోనని పార్టీలు సంశయించే స్థితొచ్చేసింది. ఏదైనా 2 మాటలు ఎక్కువ చెబితే ప్రజల నుంచి అంతకు మించిన స్థాయిలో కౌంటర్లు పడుతున్నాయి. ఏ స్థాయిలో నేతనైనా ఓటర్లు నిలదీస్తున్నారు. బుల్డోజ్ చేస్తే పోలింగ్ బూత్లో చూసుకుంటున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడి విషయాలు అక్కడ వదిలేయడం లేదు. అన్నీ మనసులో పెట్టుకుంటున్నారు. చాలాసార్లు నేతలు మర్చిపోయిన విషయాలే కొంపముంచుతున్నాయి. తీరా అసలు కారణం తెలిసాక అంత చిన్న విషయం ఇంత పెద్ద దెబ్బేసిందా అని నేతలు తీరిగ్గా బాధపడుతున్న స్థితి కనిపిస్తోంది. ఇంకేం చేస్తాం, సర్దుకుపోదామని ఓటర్లు అనుకోవడం లేదు. ఓటర్లతో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చూపించాల్సిందే అనుకుంటున్నారు. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా అనూహ్యంగా వస్తున్నాయి. ఎక్కడ చూసినా నాయక జాగ్రత్త అంటున్నాడు ఓటరు. ఇన్నాళ్లు చేసిన కాలక్షేపం చాలు, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెబుతున్నాడు. మేం మారిపోయాం, మీరు మారకపోతే మిమ్మల్ని మార్చేస్తాం అంటున్నాడు. ఈ 5 ఏళ్లు వదిలేయండి, వచ్చే టర్న్లో స్వర్గం చూపిస్తామంటే పోలింగ్ చేసిన దానికి కాదు, చేయబోయేదానికి కాదని నిర్మోహమాటంగా చెప్పేస్తున్నాడు. అలాగే ప్రతిపక్షం ఇచ్చే హామీలే కాదు, సదరు పార్టీ గత చరిత్ర కూడా గమనిస్తున్నాడు. ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, ఎవరు పవర్ పోతే ఎలా ఉంటున్నారు, మరీ ముఖ్యంగా జనానికి అందుబాటులో ఉంటున్నారా లేదా లాంటి అంశాలు బేరీజు వేసుకుని తీర్పిస్తున్నాడు ఓటరు మహాశయుడు. ఎన్ని స్కీములు ఇచ్చినా సరే, ఎంత డబ్బులు పంచినా సరే, నేతల ప్రవర్తన కూడా ప్రధాన అంశంగా మారుతోంది. నేతలు అహంకారంతో ఉండడాన్ని జనం అస్సలు సహించడం లేదు. వాళ్ళు సింప్లిసిటీనే ఇష్టపడుతున్నారు. కేజ్రీవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, యోగి ఆదిత్యనాథ్ లాంటి సింపుల్ గా ఉండే నేతల ప్రవర్తనని ఇష్టపడుతుంటారు. అధికారం ఉందని అహంకరిస్తే శిక్షించడానికి వెనకాడలేదు. కాబట్టి స్కీములు చేశాం, గెలుపు గ్యారంటీ అనుకునే పరిస్థితి లేనట్టే. ఎన్ని చేసినా, ఎంత చేసినా నాయకుడి వ్యవహార శైలి డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారుతోంది. 5 ఏళ్ల పాటు నేతల వ్యవహార శైలి స్కాన్ చేస్తున్న ఓటర్లు పోలింగ్ రోజు టోటల్ బాడీ స్కాన్ రిపోర్ట్ ఇస్తున్నారు. దీంతో నేతలకు దిమ్మ తిరుగుతోంది. పార్టీల ఫేట్ మారిపోతోంది. ఓటర్లని లైట్ తీసుకుంటే కర్రు కాల్చి వాత పెడుతున్నారు. ఈ కొత్త తరహా మార్పును ఎంతమంది నేతలు అర్థం చేసుకుంటున్నారనేది $1 మిలియన్ ప్రశ్న. రాబోయే ఎన్నికల్లో నేతలు ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా ఫలితం అనుభవించాల్సిందే. అగ్రనేతలు బిజీగా ఉన్నారని చెబితే మేమేం తేరగా పని లేకుండా ఉన్నామా అంటున్నారు. ఓటేసిన వారికి కూడా కనిపించనంత గొప్ప పనులు మీకేమున్నాయని అడుగుతున్నారు. ఎమ్మెల్యేల 64 కళలు ప్రజలకు తెలిసిపోతున్నాయి. కొన్ని చోట్ల రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటున్నారు కూడా. నేతల స్థాయిని బట్టి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చేస్తున్నారు ఓటర్లు. నేతల స్థాయిని బట్టి కన్సెషన్ ఇచ్చే సంప్రదాయానికి కాలం చెల్లింది. ఎంత గొప్ప నేతైనా రోజు జనానికి కనిపించాల్సిందే, అందుబాటులో ఉండాల్సిందే, మరీ ముఖ్యంగా ఆపదలో ఆదుకోవాల్సిందే. ఏమాత్రం తేడా వచ్చినా ఆ నేత ఇంటికే అంటున్నారు. కొన్ని చోట్ల వచ్చిన అనుకోని ఫలితాలే దీనికి నిదర్శనం. అప్పుడెప్పుడో చాలా చేసేశాం, అవి చూసి ఇప్పుడు ఓటేయండనే పరిస్థితి లేదు. గతకాలపు ఘనతలు కాదు, ఇప్పుడేం చేశావో అది చెప్పు ముందు అంటున్నారు ఓటర్లు. పెళ్లి కావాలంటే పెళ్లికొడుక్కి ఎన్ని అర్హతలుండాలో నేతకు కూడా అంతకు మించి అర్హతలుండాలని ఓటర్లు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్నవారైతే పాలన బాగుండాలి, పెద్దగా అవినీతి ఉండకూడదు, జనానికి అందుబాటులో ఉండాలి, అంతో ఇంతో అభివృద్ధి చేసి ఉండాలి. ఎంత చేసినా జనంతో ఎలా వ్యవహరిస్తున్నారనేది కూడా చాలా కీలకమే. ఆ ఒక్క పాయింట్ తేడా వచ్చి మిగతావన్నీ బాగున్నా ఓటర్లు అస్సలు సర్దుకోవడం లేదు. అన్ని లక్షణాలు ఉండాల్సిందే అంటున్నారు. అలా ఉన్నవారికే ఓటేస్తున్నారు. అదే ప్రతిపక్షమైతే వారి గొంతుక వినిపించాలి, ప్రజాపక్షాన పోరాడాలి, చేయగలిగినంత పని చేయాలి, పార్టీ చరిత్ర బాగుండాలి, నేతలు జనానికి అందుబాటులో ఉండాలి. ఈ లెక్కలు కుదిరితేనే ఓటు, లేకపోతే పోటే అంటున్నారు. దీంతో అటు అధికార పక్షం, ఇటు ప్రతిపక్షం ఎవ్వరూ ఊపిరి పీల్చుకునే అవకాశం ఉండడం లేదు. 2 పక్షాలకు ఎవరి పరిస్థితి, పరిమితి, పరిధి మేరకు వారికి మార్కులు వేసి అందుకు తగ్గట్టుగా స్పందిస్తున్నారు ఓటర్లు. అర్బన్, రూరల్ ఓటర్ల మధ్య కూడా చాలా తేడా కనిపిస్తోంది.
గతంలో అర్బన్ ఓటర్లను మెప్పించడం కష్టం అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు రూరల్ ఓటర్ల మనసులో మాట తెలియక నేతలు తెగ ఇదైపోతున్నారు. పై మెరుగులు, ప్రచార హోరుకి అర్బన్ ఓటర్ ఆకర్షితుడవుతున్నాడు. కానీ రూరల్ ఓటర్ మాత్రం అసలు విషయం మాత్రమే చూస్తున్నాడు. అరచేతిలో వైకుంఠం చూపించినా సరే నేత అందుబాటులో ఉంటున్నాడా లేదా, పిలిస్తే పలుకుతున్నాడా లేదా అని మాత్రమే చూస్తున్నాడు. ఎక్కువ ఆలోచించడం లేదు. అందుబాటులో లేని నేతల్ని నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నాడు. సిట్టింగ్ మీద వ్యతిరేకత ఉంటే రెండో స్థానంలో ఎవరుంటే వారికి ఓటేస్తున్నాడు. అంతేకాని సదరు నేత పార్టీ ఏంటి, అసలు ఆ పార్టీ సర్కార్ నిభాయించగలదా లేదా లాంటి శషబిషలు పెట్టుకోవడం లేదు. దీంతో ఇన్నాళ్లు రూరల్ ఓటర్లను చిన్నచూపు చూసిన పార్టీలకు కళ్లు తెరుచుకుంటున్నాయి. ఇటీవలి ఫలితాల్లో అర్బన్, రూరల్ ఓటింగ్ మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ఆలోచనల్లో చాలా తేడా వచ్చింది. ఈ రెండు వర్గాల్లో ఏ వర్గాన్ని ఎలా ఆకర్షించాలా అని పార్టీలు తలలు పట్టుకుంటున్నాయి. మొదట అర్బన్ను ఆకర్షించి తర్వాత రూరల్ దగ్గరికి వెళ్లాలా, లేకపోతే ముందే రూరల్లో వర్కౌట్ చేసి తర్వాత అర్బన్ దగ్గరకు రావాలా అని ఆలోచిస్తున్నాయి. ఓ రకంగా అర్బన్ ఓటర్ను చివరి ఏడాది పనితీరుతో మెప్పించినా పర్లేదనే ధోరణి ఉంది. కానీ రూరల్ ఓటర్ మాత్రం అధికారంలో ఉన్న ప్రతి రోజు లెక్కే అంటున్నాడు. ఎన్నికల ఏడాది జిమ్మికులకు త్వరగా రియాక్ట్ కావడం లేదు. పాత విషయాలు మర్చిపోవడం లేదు. పట్టుదలగా నేతలకు బుద్ధి చెబుతున్నాడు. అర్బన్ ఓటర్లు కొన్ని విషయాలు పోనీలే అని వదిలేస్తున్న పరిస్థితి ఉంది. మరికొన్ని విషయాల్ని అసలు పట్టించుకోని సందర్భాలు ఉన్నాయి. కానీ రూరల్ ఓటర్ మాత్రం అన్నీ చూస్తున్నాడు. ఏదీ లైట్ తీసుకోవడం లేదు. అలా తీసుకున్న నేతల్ని వెంటాడుతున్నాడు. ఇప్పటికీ చాలామంది నేతలకు ఓటర్ల తీరు అంతుబట్టడం లేదు. అందుకే రొటీన్ హామీలతో నెట్టుకొచ్చేయొచ్చని అనుకుంటున్నారు. కానీ జనం మాత్రం నేతల మాటలు కాదు, వారి నిజాయితీని, చిత్తశుద్ధిని గమనిస్తున్నారు. ఆర్భాటపు ప్రకటనలతో ప్రత్యర్థుల నోరు మూయించొచ్చు. కానీ జనం గుండెల్లో దాగున్న అభిప్రాయాన్ని మార్చలేరు. నోరేసుకుని పడిపోయి అప్పటికి తామే హీరోలం కావచ్చు. కానీ జనం మనసులో ముద్రపడ్డ భావం అయితే మారదు. 4 పథకాలు పెట్టగానే అంతా బాగుందనే భ్రమలో బతకొచ్చు. కానీ జనం అసలేమనుకుంటున్నారో ఎప్పటికీ తెలుసుకోలేరు. అసెంబ్లీలో ఎలా ఉన్నా పర్లేదంటే కుదరదు. క్లాస్లో విద్యార్థుల్లాగా అప్రమత్తంగా ఉండాల్సిందే. లేకపోతే కనిపించని ఓటరు పోలింగ్ రోజు ఇచ్చే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. అసలు ఏ తప్పుకు శిక్ష పడిందో నేతకు గుర్తు లేకపోవచ్చు. కానీ తాము ఎందుకు ఎలాంటి తీర్పు ఇవ్వాలో ఓటరుకు మాత్రం బాగా తెలుసు. కాలం ఏది ఉంచుకోదు, అసలుకు వడ్డీతో సహా తిరిగిచ్చేస్తుందని చెబుతారు. ఇప్పుడు ఓటర్లు కూడా అలాగే ఉన్నారు. తప్పు చేయకపోతే ఓకే, తప్పు చేసినా కొంతవరకు ఓకే, తప్పు చేశాక కూడా నేతల వ్యవహార శైలిలో తేడా చూస్తున్నారు. పశ్చాత్తాపం ప్రకటిస్తే తేలికపాటి శిక్ష, అహంకారం చూపిస్తే మరింత కఠిన శిక్ష. అసలు తప్పే చేయలేదంటే రాజకీయ జీవితానికి సమాధి కట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ స్థాయిలో ఓటర్లు చేస్తున్న విశ్లేషణ ఇటీవల వస్తున్న అనూహ్య ఫలితాలకు కారణమంటే నమ్మాల్సిందే. ఓటర్లను జనరలైజ్ చేయడం, వారి స్థాయిని తక్కువ అంచనా వేయడం లాంటి పనులు పొరపాటును కూడా చేయకూడదు. ఓటర్లు చాలా స్పెసిఫిక్గా ఉంటున్నారు. రకరకాల ఆలోచనలతో తమ బుర్రని కలగాపులగం చేయడం లేదు. చాలా ప్రాథమిక అంశాల్ని మనసులో పెట్టుకుని ఓటేస్తున్నారు. నేతలు ఉండేదే జనం కోసం. మరి ఆ నేతలు జనానికి అందుబాటులో ఉండకపోతే ఎలా? ఇది చాలా మౌలికమైన ప్రశ్న. కానీ ప్రజాసేవ, ప్రాథమిక సూత్రాలు మరిచిపోయిన నేతలకు ఇదే పెద్ద బ్రహ్మ పదార్థంలా మారిపోయింది. అంతేకాదు, మనిషన్నాక తప్పొప్పులు సహజమే, అవి నేతకు వర్తిస్తాయి. కానీ నేతలు ప్రజల్ని చులకన చేసి తామేదో పైనుంచి దిగొచ్చినట్టు ఫీలైతే ఎందుకు భరించాలి? ఇది మౌలికమైన ప్రశ్నే. కానీ నేతలకు అసలు ఓటర్లు ఇలా ఆలోచించడమే ఇష్టం ఉండదు. అందుకే అసలు విషయం నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఓటర్లు చాలా తెలివైనవారు. వారి దృష్టి మళ్లినట్లు నేతలకు కనిపిస్తేనే అసలు రోజు కోసం ఎదురుచూసి దిమ్మ తిరిగే తీర్పిస్తున్నారు. నిజానికి ఇవేవీ పెద్ద విషయాలు కాదు. దీనికోసం పెద్దగా మేధోమథనం చేయాల్సిన పని కూడా లేదు. కేవలం కామన్ సెన్స్ వాడితే చాలు. మరి నేతలు ఈ మాత్రం ఆలోచించడం లేదా అంటే వారికి ఇవి చిన్న విషయాలుగా కనిపిస్తున్నాయి. వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇప్పుడు ఆ చిన్న విషయాలే కొంపలు ముంచుతున్నాయి. ఓటమెరుగని నేతలకు కూడా చుక్కలు చూపిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రజా జీవితంలో నలిగిన నేతలు కూడా ఇప్పుడు ఓటర్ల నాడి పట్టుకోలేక చేతులెత్తేస్తున్నారు. ఇంకా నయం, తామిప్పుడు రాజకీయాల్లో లేమని సంతోషపడుతున్నారు. ఇలా రోజు ఓటర్లు పరీక్ష పెడితే ఎలాగని నేతలు మొత్తుకుంటున్నారు. కానీ ఓటర్లు మాత్రం అలా పరీక్ష పాస్ అయితేనే ఉంటారని తేల్చి చెబుతున్నారు. ఓటు బ్రహ్మాస్త్రం, ఓటు వజ్రాయుధం, ఇవన్నీ ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఈసీ ఇచ్చే నినాదాలు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఓటర్లు వీటిని సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. విశ్లేషకుల ఊహకు కూడా అందని విధంగా నేతల తలరాతలను రాస్తున్నారు ఓటర్లు. పోలింగ్కు ముందు కానీ తర్వాత కానీ మనసులో మాట తెలియకుండా చాలా గుంబనంగా ఉంటున్నారు. నేతలు మొహమాట పెట్టినా, పార్టీలు ఊరించినా తామేమనుకుంటున్నారో బయటకు తెలియనివ్వడం లేదు. దీంతో ఫలితాల ప్రకటన రోజు షాకులు తప్పడం లేదు.
ఇటీవల కాలంలో సర్వేలు చేసేసరికి తలప్రాణం తోకకొస్తోందని ఏజెన్సీలు మొత్తుకుంటున్నాయి. అసలు మెజారిటీ జనం నోరే తెరవడం లేదని మొత్తుకుంటున్నాయి. కొన్ని సంస్థలైతే అలాంటప్పుడు సర్వే చేయడం ఎందుకని మానేస్తున్నాయి కూడా. ఆ లెవెల్లో తెలివి మీరిపోయిన ఓటర్లు నేతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఎప్పుడో తొలి ఏడాదిలో ఏదో చేశాం, ఇప్పుడు 5 ఏళ్లైంది, ఎవరికి గుర్తుంటుందిలే అనుకుంటే ఖచ్చితంగా ప్రమాదమే. ఎందుకంటే ఓటర్లు ఎప్పటికప్పుడు చిత్రగుప్తుల్లా చిట్టా రాసుకుంటున్నారు. నేతలు చేసిన పనులన్నీ జాబితా రూపంలో రెడీగా ఉంచుకుంటున్నారు. ఓటేసే ముందు ఆ పనులు బేరీజు వేసి తిరుగులేని తీర్పిస్తున్నారు. కాకపోతే ఈ ఎక్సర్సైజ్ అంతా మనసులోనే చేస్తున్నారు. కనీసం తోటి ఓటర్లతో కూడా పెద్దగా డిస్కస్ చేయడం లేదు. అతి రహస్యంగా పని జరిగిపోతోంది. ఫలితాలొచ్చేదాకా నేతలకు ఎలాగో టెన్షన్ తప్పదు. కానీ ఇప్పుడొచ్చాక కూడా ఇలాంటి ఫలితాలు ఎందుకొచ్చాయా అనే ఆలోచనతో టెన్షన్ తప్పడం లేదు. ఓటర్లు రోజు రోజుకి తెలివిమీరిపోతున్నారు. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అనే తేడా లేదు. ఎక్కడైనా త్వరగా బయటపడడం లేదు. అసలు నాడి చిక్కకుండా జాగ్రత్త పడుతున్నారు. పార్టీలకు చుక్కలు చూపిస్తున్నారు. సర్వే సంస్థల్ని 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. అందుకే ప్రీపోల్ సర్వేలు కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా లెక్క తప్పుతున్న పరిస్థితి. ఇలా ఏ దశలోనూ ప్రజాభిప్రాయంపై క్లారిటీ రాక తీరా ఫలితాలు తేడా కొడితే నేతలు నిట్టూరుస్తున్నారు. ఓటర్లు అందరికీ జై అంటున్నారు. ఓటు అడగడానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి మా ఓటు మీకే అంటూ సమాధానం ఇస్తున్నారు. ఈ సమాధానం విన్న అభ్యర్థులు తాము ఈ ఎన్నికల్లో గెలుస్తామా లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు తెలివిగా ప్రచారానికొచ్చిన ప్రతి ఒక్కరికి జై కొడుతున్నారు. ఓటర్లు అందరినీ గమనిస్తుంటారు, అన్నీ చూస్తుంటారు. ఈవీఎంలో ఓటు వేసే ముందు వారి మనసు మాటే వింటారు. ఎవరిని గెలిపించాలి, ఎవరు అధికారంలో ఉంటే రాష్ట్రానికి దేశానికి మంచి జరుగుతుందన్నది ఓటర్లు ఆలోచిస్తున్నారు. అందుకే తీర్పులు నాయకులు కోరుకున్నట్టుగా కాకుండా ఓటర్లు కోరుకుంటున్నట్టుగా ఉంటున్నాయి. కాబట్టి నేతలు జనం గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఓటర్లకు స్కీములు పెడితే చాలు, డబ్బులు పంచితే చాలు, పాలనా విధానాలు, నేతల వ్యవహార శైలి ఎవరు చూస్తారులే అనుకునే రోజులకు కాలం చెల్లింది. చాలా సూక్ష్మమైన అంశాల్ని కూడా ఓటర్లు పరిగణలోకి తీసుకుంటున్నారు. ఓటర్ల ఆలోచన సరళిని తక్కువ అంచనా వేస్తున్న వారికి షాక్ ఇచ్చేలా తీర్పులు వెలువడుతున్నాయి. ఇప్పటికైనా నేతలు మారాలని, ఊరింపుల కంటే ప్రజాసేవపై దృష్టి పెట్టాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ మార్పైనా ప్రజల నుంచే రావాలి. నేతలు కూడా ఓటర్ల డిమాండ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుకే ఎన్నికల అసలు ఉద్దేశం అంటే ఏంటో చాటి చెప్పే పని కూడా తామే చేయాలని ఓటర్లు ఓ నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఎక్కడికక్కడ నేతలకు షాక్ ఇస్తూ తీర్పులిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని నేతలకు డైరెక్ట్గానే చెబుతున్నారు. అయినా పార్టీలు మారకపోతే వాటికే నష్టం. ప్రసంగాలు వద్దు, పని చేయండి చాలు. ఓట్లు వేస్తామని ఓటర్లు బల్లగుద్ది చెప్పాక ఖచ్చితంగా విధానాలు మార్చుకోవాల్సిందే. రొటీన్ రొడ్డకొట్టుడు ప్రసంగాలు మానేసి పనితనం చూపిస్తేనే ఓటర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే ఎన్ని ఫీట్లు చేసినా, ఎంత ప్రాధేయపడ్డా ఓట్లు మాత్రం ఎక్కడున్నాయా అని వెతుక్కునే దుస్థితి తప్పకపోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఓటర్ల పరిణితి పెరగడం ఖచ్చితంగా శుభ సంకేతమే. ఓటు నిజంగా బ్రహ్మాస్త్రంగా మారిందని నేతలకు అర్థమైతే ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేసే అవకాశం ఉంటుంది. పార్టీలు కూడా చచ్చినట్టు వ్యూహాలు మార్చుకోవాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం అనే సంగతిని ఓటర్లు గ్రహించే ఈ మార్పుకు శ్రీకారం చుట్టారా అనే ఆలోచనలు కూడా వస్తున్నాయి. అదే నిజమైతే ఎన్నికల సంస్కరణలు ఆటోమేటిక్గా వస్తాయనే వాదన కూడా వినిపిస్తోంది. రాజ్యాంగ నిర్మాతలు చాలా లోతుగా ఆలోచించి ఎన్నో అంశాలు విశ్లేషించి సామాన్యులకు, కుల మతాలకు అతీతంగా ఓటు హక్కిచ్చారు. ఇప్పుడు ఆ హక్కు అసలు ఉద్దేశమేంటో మెజారిటీ జనాభాకు అర్థమైంది. ఓటు ఎలా నేతల ఫేట్ మారుస్తుందో తెలుసుకున్నారు. ఇంకేముంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటున్నారు. ఓటర్లలో ఇంత మార్పు ఊహించని పార్టీలు ఓడిపోక తప్పడం లేదు. ఇకపై పార్టీలు పారాహుషార్, నేతలు జరభద్రం. జనానికి అందుబాటులో ఉండి వారి ఆకాంక్షలు తెలుసుకుని పనిచేస్తేనే ప్రయోజనం దక్కుతుంది. ఓటర్ల మనసు తెలుసుకుని మసలాల్సిందే. ఓటర్ల కంటే తామే తెలివైన వారమనే అహంకారం ఒక్క క్షణం నెత్తికెక్కినా ఆ ఒక్క క్షణాన్ని కూడా ఉపేక్షించడానికి జనం సిద్ధంగా లేరనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని ఫలితాలు చూశాక కూడా మేం మారం, మేమింతే అంటే ఓటర్లిచ్చే తగిన తీర్పును శిరసావహించాల్సిందే. ఓటంటే ఆషామాషీ కాదు. ఓటర్లతో కామెడీ చేయకూడదు. చాలా శ్రద్ధగా, నిజాయితీతో, చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వర్తించాలి. పని చేశారని చెప్పుకోవడం కాదు, పని జరిగినట్టు ఇక్కడే ఉన్న ఓటరు మనసు గెలవాలి. పని జరిగినట్టు ఓటరుకు కనిపించాలి. ఎక్కడో ఉన్న ప్రముఖులతో డబ్బా కొట్టించుకోవడం కాదు, ఇక్కడే ఉన్న ఓటరు మనసు గెలవాలి. అప్పుడే ఎన్నికలు గెలుస్తారు. లేకపోతే ఓటమికి మానసికంగా ముందే సిద్ధం కావాల్సిందే. ఓటర్లు ఎవరికైనా ఒక్క ఛాన్సే ఇస్తున్నారు. మళ్లీ తప్పులు జరిగితే చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా ఉండడం లేదు. ఖచ్చితంగా మార్చేయాల్సిందే అనే నిర్ణయానికి వస్తున్నారు.
ఓటర్ల ఆలోచన తీరులో మార్పొచ్చింది. నేతలు కూడా మూసధోరణి నుంచి అనివార్యంగా బయటకొచ్చి తీరాలి. అప్పుడే అనుకున్న ఫలితాలొస్తాయి. లేకపోతే ఇప్పుడే కాదు, ఎప్పటికీ ఓటర్ల నాడి చిక్కదని గ్రహించాలి. నేతలు జర పైలం అంటున్న ఓటర్ల తీర్పును సరైన స్ఫూర్తితో అర్థం చేసుకోవాలి. మేం చాలా చేసేశాం, అయినా తీర్పు ఇలా ఉందేంటి అనుకోవడం ఖచ్చితంగా ఆత్మవంచన. ఓటర్ల మనసుకు నచ్చని పని ఏం చేశామా అని వెతికి మరీ దాన్ని భవిష్యత్తులో రిపీట్ చేయకుండా జాగ్రత్త పడాలి. ఇలా ఎప్పటికప్పుడు తమ తీర్పులతో ఓటర్లు చెప్పే పాఠాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఓటర్ల మనసును తెలుసుకోవడానికి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. 5 ఏళ్లు కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేసే కాలం పోయింది. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం నడుస్తోంది. కనీసం ఈ ట్రెండ్ అయినా చూసుకోవాల్సిన బాధ్యత నేతలపైన ఉంది. లేకపోతే భవిష్యత్తులో రీకాల్ కోసం ఉద్యమాలొచ్చి ఆ హక్కు సాకారమైతే ఏ నేత పదవి క్షణకాలం కూడా ఊడే అవకాశం లేకపోవచ్చు. అందుకే నేతలు త్వరగా మారండి, ఓటర్ల మనసులు గెలవండి. లేకపోతే ఇంటికి పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.